నాని గారైతే ఇప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. 'దసరా'తో స్టార్ట్ చేశారు. 'దసరా' తర్వాత 'హాయ్ నాన్న' వచ్చింది. 'హాయ్ నాన్న' తర్వాత 'సరిపోద శనివారం' సినిమా వచ్చిందనమాట. ఈ 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఆ తర్వాత నాని గారు 'హిట్ 3' సినిమా తీస్తున్నారనమాట. ఈ సినిమా సంబంధించి రీసెంట్‌గానే టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగే. సో, అందులో నాని గారి గెటప్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఒక డిఫరెంట్ యాక్షన్ మోడ్ అయితే చూపించారనమాట. సో, ఇదే ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు వచ్చేసింది. సో, 'ది ప్యారడైజ్' సంబంధించిన చిన్న టీజర్ అయితే వచ్చేసిందనమాట. ఇది చూసిన తర్వాత అన్న ఏం చేస్తున్నావు అన్న నువ్వు, అసలు పూర్తిగా చేంజ్ ఓవర్ అయిపోయావు, పూర్తిగా ఒక లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా మారిపోయావు అన్న అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఖుషి అవుతున్నారనమాట. సో, టీజర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక రేంజ్ ఉంది, ఒక డిఫరెంట్ థీమ్ అయితే క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక స్టోరీ లైన్ కూడా వెళ్తుంది, సంథింగ్ కాకుల గురించి అలా చెప్పుకుంటూ ఒక స్టోరీ లైన్ వెళ్తుంది అనమాట. మేబీ అదొక స్లమ్ ఏరియా ఉండొచ్చు. ఆ స్లమ్ ఏరియాని వాళ్ళు కాకుల్లాగా, అంటే అక్కడున్న జనాల్ని కాకుల్లాగా ట్రీట్ చేస్తూ ఉన్నట్టు, అంటే ఈ పావురాళ్ళు కానీ లేదంటే పీకాక్స్ కానీ వీటి గురించి అంటే డబ్బు ఉన్న వాళ్ళని అలా ట్రీట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా చెప్తూ, ఈ కాకుల్ని ఏంటంటే ఒక స్లమ్ ఏరియాలో ఉన్న జనాల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు, వీళ్ళకి కూడా కొన్ని కథలు ఉంటాయి, ఆ కథలు మేము చూపిస్తాం అన్నట్టుగా చెప్తా ఉన్నట్టు ఉందన్నమాట. సో, నాని గారి గెటప్, అసలు థీమ్ క్రియేట్ చేయడం కానీ, ఆయన బాడీ పెంచడం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ టైటిల్ సంబంధించి చిన్న టైటిల్ డిజైన్ వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే, జస్ట్ ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా లాగా ఉంటుందేమో అని అనుకున్నారు. బట్ ఇది రిలీజ్ అయిన తర్వాత, ఈ చిన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత, సో వాళ్ళకందరికీ షాకే అనమాట. ఒక కేజీఎఫ్ టైప్ ఆఫ్ బ్లాక్ థీమ్ యూజ్ చేస్తూ నిజంగా ఒక రేంజ్లో ఉంది టీజర్ మాత్రం, మామూలుగా లేదు. డైలాగ్స్ కూడా చాలా, అంటే ఒక స్టోరీ థీమ్ ఆఫ్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఒక రా స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట టీజర్లో. బట్ ఆ రా స్టేట్మెంట్కి కూడా ఖచ్చితంగా పే ఆఫ్ అయితే మూవీలో ఇస్తారన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో, దాని గురించి అయితే మనం పెద్దగా డిస్కస్ చేసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్కి మూవీలో అయితే మంచి పే ఆఫ్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనవసరంగా అయితే అలాంటి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయరనమాట. సో, మరి మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. సేమ్ మార్చ్ మంత్తోనే రిలీజ్ కాబోతుంది అనమాట. సో, నాని గారు మాత్రం మామూలుగా చేంజ్ ఓవర్ అవ్వట్లేదు. హిట్ 3 నుంచి ప్యారడైజ్ నుంచి మళ్ళీ ఇప్పుడు సుజిత్ గారితో ఒక సినిమా ఉంది. ఇంకా డిఫరెంట్ జోనర్స్ అయితే ఆయన చేయబోతున్నారనమాట. సో, నాని గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.